కాకపోతే ఇది చాలా ఓల్డ్గా ఉంది చూడండి. రే 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 ఏంట్రా ఇది? పొగ పొగ ఇప్పుడైందా సార్? ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది మన టైగర్. చూడండి ఫుల్ లోడ్ అయితే అయిపోయింది. నేను నైటే చేసుకున్నాను ఎందుకంటే లేట్ అవుతుందని. ఇప్పుడు ముందే ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, అందుకే త్వరగా వెళ్దామని ప్లాన్ చేశాను. ఇప్పుడైతే 3 o'clock అవుతుంది. నేను త్వరగా ఫ్రెష్ అయ్యి ఆరిఫ్ కూడా కాల్ చేశాను. ఆరిఫ్ ఫ్రెష్ అయ్యి వస్తుండంట, ఇక్కడ వరకు వచ్చేస్తాడు. నేను ఫ్రెష్ అయ్యి వానికి పిలుచుకొని ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడ ఇచ్చి ఇద్దరం అయితే బయలుదేరుతాం ఇప్పుడైతే. హాయ్ గైడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఇప్పటికైతే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన టైం వచ్చేసి 4:46 అవుతుంది. నేనైతే 3 o'clock అయితే లేసాను, కానీ చాలా లేట్ అయింది. అవన్నీ చదువుకునే లోపు ఏదో ఒకటి మర్చిపోతున్నాను. చాలా లేట్ అయింది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోవాలి, లేకుంటే ఎండ అయితే మనం రైడ్ చేయలేం. చాలా దారుణం అవుతుంది, సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇట్లా నాగ్పూర్ వరకు అయితే ఈ రోజు మన రైడ్ ఉంటుంది. నా బైక్ అయితే చాలా అంటే చాలా లోడ్ అయింది, ఫుల్ వెయిట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే భయం అవుతుంది. ఫస్ట్ టైం నేను అసలు ఇంత లోడ్ చేసుకొని రైడ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. నాకు ఎంత దూరం వెళ్తున్నాను ఫస్ట్ టైం, చాలా భయం అవుతుంది. నేను బైక్ తీసుకున్నప్పటి నుంచి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు లాంగ్ రైడ్. లాస్ట్ నాది గోవా రైడే లాంగ్ రైడ్ అంతే. ఆ గోవా వెళ్ళినప్పుడు కూడా చాలా రిస్క్ అయింది నాకైతే. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఆరిఫ్ అయితే వెళ్తున్నాం, కానీ నాకు ఎందుకో అంత కంఫర్ట్ లేదు బైక్ ఇద్దరికి. మేబీ సింగిల్కి వెళ్తేనే 2 బైక్ల మీద కంఫర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే మనం అంత బడ్జెట్ లేదు మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యం కూడా లేదు సింగిల్ పోయే అంత కూడా. ఇప్పుడు ఒక ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. వెళ్ళి టీ తాగుదామని. పొద్దుగా టీ తాగకుంటే మాకు ఎట్లా అవుతుంది. అయితే టీ తాగి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలో మ్యాప్ అయితే పెట్టుకుంటాను. గైస్ చూడండి, ఇప్పుడైతే బయలుదేరాను. నాకు ఫ్రంట్ కెమెరా కూడా సెట్టింగ్ చేసుకున్నాను, అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. మ్యాప్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మనకు నాగ్పూర్ 5:15 వస్తుంది మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి. నేను అక్కడ దేవరకొండ నుంచి చూసినప్పుడు యాక్చువల్లీ నాకు తెలిసి నేను ఆదిలాబాద్ పెట్టి ఉన్నాను, అందుకే నాకు 400 ఏమో చూపించింది. కానీ నాగ్పూర్ ఏమో మనకి ఇక్కడ నుంచి 500 చిల్లర్ ఉంది, అంటే 5:15 ఉంది. కానీ నేను ఆదిలాబాద్కి అయితే మ్యాప్ పెట్టాను, టైం చూపిస్తే 6 hours చూపిస్తుంది నాకు ఇక్కడ నుంచి. మన ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ నుంచి రైట్ ఉప్పల్ రోడ్ చూపిస్తుంది. చూద్దాం, ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు అంత రూట్ అంత అయితే తెలియదు. ఇంకా మ్యాప్ని నమ్ముకొని పోవాల్సిందే. గూగుల్ తల్లి మనకి ఎక్కడ తీసుకెళ్తుందో చూడాలి. డైరెక్ట్ చెరువులకు తీసుకోబోతుందో లేకుంటే ఇండ్లకి తీసుకోబోతుందో చూడాలి. లాస్ట్ టైం గోవాలో అట్లనే అయింది, ఏదో ఒక గల్లీలో అయితే తీసుకోపోయింది. కానీ అంత కాకుండా ఈసారి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎట్లా వెళ్తుందో చూసుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం ఈ రూట్ అయితే మనకు తెలుసు హైదరాబాద్ వరకు అయితే. హైదరాబాద్ దాటిన తర్వాత అయితే ఒకటే నాగ్పూర్ హైవే అనుకుంటా, చూడాలి. మనం ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఒకడైతే మనకి మీట్ అవుతాడు, ఆడే మన కర్రోడు ప్రకాష్. వానికైతే అక్కడికి రమ్మని చెప్పినాం, ఎందుకంటే వెళ్తున్నాం కదా, కలుస్తా అంటుండు. సరే వచ్చేరా అక్కడికి అని చెప్పినాం. ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్లో అయితే వానికి కలిసేసి ఇంకా నాన్ స్టాప్ కొట్టాలి, ఎందుకంటే ఎండ అయితే కొట్టాలేం. ఈ హైదరాబాద్లో నడపాలంటే నాకైతే చాలా భయం అవుతుంటుంది. ఇట్లా లోడ్ వేసుకొని నార్మల్ టైంలోనే చాలా భయం అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్ వచ్చేస్తారు వాళ్ళు. ఒక చూడరు, అది చూడరు, ఏది చూడరు, డైరెక్ట్ వచ్చేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం బిఎన్ రెడ్డికి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే ఒక ట్రీ బ్రేక్ అయితే తీసుకున్నాం, ఒక 10 నిమిషాలు. కానీ ఇలాంటి బ్రేకులు తీసుకోవద్దు, మనం వెళ్ళేది చాలా దూరం ఉంది కాబట్టి ఇలాంటి బ్రేకులు అయితే ఇప్పటి నుంచి మానుకోవాలి. ఎందుకంటే మనకి ఎండ అయితే అసలు ఎండలా నడపలేము, ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది ఎండ. 44-45 degrees నడుస్తుంది దేవరకొండలో అయితే. హైదరాబాద్లో అయితే 40 దగ్గరలో ఉంది. అందుకే ఇంకా ముందర ఎట్లా ఉందో మనకి తెలియదు. అందుకే ఇప్పుడు మనం సేఫ్లీ ఈవినింగ్ వరకు అయితే చేరుకోవాలి. ఇంత త్వరగా అయితే అంత త్వరగా. ఆఫ్టర్నూన్ అయితే ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి 1 నుంచి 3 వరకు, ఎందుకంటే 1 నుంచి 3 వరకు చాలా హెవీ ఎండ కొడుతుంది. దాని తర్వాత తగ్గుతుంది. చూద్దాం ఎట్లయితుందో. మొత్తం ఏదేమైనా సరే ఈ లదాఖ్ ట్రిప్లో సాధించాల్సిందే. మన దేవరకొండ నుంచి నేనైతే బయలుదేరడం అయితే జరిగింది లదాఖ్కి. చూడాలి, మన దేవరకొండ నుంచి ఇంతవరకు అయితే ఎవరు వెళ్ళలేదు. ఇలాగా వెళ్ళిరేమో నార్మల్గా అయితే, నాకైతే అంత ఐడియా లేదు. నాకు తెలిసి అయితే ఎవరు వెళ్ళలేదు దేవరకొండ నుంచి. ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను మన ఛానల్ని వేసుకొని. గైస్ ఎనీవే, మీరైతే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద
ఇంకా మరిన్ని వీడియోస్, అద్భుతమైన వీడియోస్, ఇంకా అడ్వెంచరు అన్నీ కలిసి ఒకటేసారి రాబోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన ఈ వీడియో కోసం, నా లదాఖ్ డ్రీమ్ రైడ్ కోసం. చాలామంది అన్నారు, అరే నువ్వు వెళ్ళలేవురా, చేయలేవురా, నీ వల్ల కాదురా అన్నారు. కానీ ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని ఇప్పుడైతే బయలుదేరడం అయితే జరిగింది. మన గమ్యానికి చేరుకున్న దానికి అయితే బయలుదేరిన. చూడాలి మధ్యలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి, ఎలా ఉంటుంది రైడ్. మనకైతే ఇప్పుడు ఇంత ఏ రైడర్ చెప్పకపోవచ్చు, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంపాసిబుల్ అంత దూరం వెళ్ళాలంటే. మన మధ్యతరగతి కుటుంబాలు అయితే అసలు వెళ్ళలేము ఇట్లా, మధ్యతరగతి అయితే. నేనైతే సాధించి చూపిస్తా అంటే అంత ఈజీ ఏం కాదు వెళ్ళాలంటే. చాలా చాలా అంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం, ముందు ముందు మీరే చూస్తారు, నేను కూడా చూడాలి. నాకు కూడా తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. చూడండి గాయస్, ఇప్పుడైతే మనం సాగరింగ్ రోడ్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు మన కర్రేడు ప్రకాష్ ఇక్కడ వెయిట్ చేస్తున్నట్ట. చూడాలి, కిదర్ వెయిట్ కర్రా కదేనా. ఉప్పల్ जाने के रूट पे आप మన కర్రేడు ఎక్కడ ఆగిండో చూడాలి. ఫోన్లో అయితే చేస్తుండాడు. హలో ఉప్పల్ రూట్. కర్రేడు వచ్చిండు, ఏమో వేషాలు వేస్తుండేడు. కర్రేడు ఏమో స్నాపులు తీసుకుంటుండు. రైట్ రా కర్రీ బ్రో, क्या हुआ? पीछे बैठ, सही बैठ, మంచిగా కూర్చోరా నాయన. जब से अच्छा था ना, पैरा ऊपर रख लिया. గాయస్ ఇప్పుడైతే కర్రోడు కలిసిండు, ఇప్పుడే బయలుదేరడం. ఈ ల్యాప్టాప్ ఒకటి ముందర పెట్టుకున్నందుకు జర కంఫర్ట్గా ఉంది. ఈడొకడు ఏమేమో విషయాలు వేస్తుండు. ముందర పోలీసు వాళ్ళు ఉండేగలరా రే. మనం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఈ కర్రోడేమో ఇట్లా వెళ్ళిపోతాడు. వస్తావరా గాయస్? ఇప్పుడైతే చాలా లేట్ అయింది. ఇప్పటికి కర్రోడ్ లేట్ చేసిండే. ఇప్పుడు 6:42 అయితే మనకు హైదరాబాద్లోనే. ఎందుకంటే ఎండ అయితే చాలా కష్టం, ఎప్పుడే వెళ్ళిపోవాలి. గాయస్ దూల తిడుతుంది అనుకోండి ఇంకా ఈ ట్రాఫిక్లో. నాకు తెలియక హైవే నుంచి వెళ్ళాలని తెలియక నేను ఇక్కడి నుంచి వచ్చేసాను. ఈ హైవేలో ఎలా వెళ్ళాలో నాకు రూట్ అయితే మ్యాప్ ఇక్కడి నుంచి చూపించింది. ఇక్కడి నుంచి వచ్చి నా దూల తిరిగిపోయింది. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇక్కడనే ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంకా ముందర ఎట్లా ఉంటుందో అసలు. ఏ రూట్ వెళ్ళాలో నాకు అంత ఐడియా తెలియకుండే ఇళ్ళ నుంచి వచ్చి ఇరికిపోయాను. అసలు నేను ఫస్ట్ చూసుకునేది ఉండే, మొత్తం చెమటలతో నిండిపోతున్నాను ఇప్పుడైతే నేను. ఆహా, ట్రాఫిక్లో నడపాలంటే చాలా అదవుతుంది. నా టైగర్ కూడా హీట్ అయిపోతుంది. మన టైగర్ ఊకే గేర్లు చేంజ్ చేస్తుండాలి, వేస్తుండాలి. ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక్కడ. ఈ ట్రాఫిక్ వల్ల నేనైతే చాలా చాలా ఇరుక్కుపోయాను. త్వరగా బయటికి వెళ్ళాలి. చూడాలి హైవే ఇంకెంత దూరం ఉందో. నాగ్పూర్ హైవే త్వరగా వెళ్తే అసలు ట్రాఫిక్ ఉండకపోదు. కాకపోతే అక్కడక్కడ ఆక్కుంటూ రావడం వల్ల లేట్ అయిపోయింది. అందుకే బ్రేకులు ఎక్కువ తీసుకోవద్దు అంటారు. నేనేమో ఇంకా వెళ్తున్నాను కదా ఫస్ట్ టైం అన్నట్టు మనం కలిసిపోదామని ప్రకాష్ గారి దగ్గర ఆగిన. వాడే 1/2 అవర్ చేసింది అక్కడ మనకి, దానివల్ల లేట్ అయింది. ఎనీవే ట్రాఫిక్ నుంచి అయితే బయటపడి ఒక బ్రేక్ అయితే తీసుకుంటాను, లాస్ట్ బ్రేక్. అది కూడా టిఫిన్ చేస్తాను, ఎందుకంటే టిఫిన్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి. ఇప్పుడు ఏం కాదు, 10:30, 11 వరకు తీసుకుందాం బ్రేక్. ఇప్పుడైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి. మనం ఎంత కవర్ చేసుకుంటే నెక్స్ట్ మనకు అంత రిలాక్స్ ఉంటుంది. అందుకే ఫస్ట్ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇక్కడ స్టేట్లలో, తెలంగాణ స్టేట్ లేకుంటే ఈ మహారాష్ట్ర స్టేట్ అయినా సరే ఎండలు దంచి కొడుతున్నాయంట. అందుకే మనం త్వరగా ఈ 2 స్టేట్లు దాటాలి. ఢిల్లీ వరకు అయితే నాకు తెలిసి ఎండలు ఉంటాయి. ఢిల్లీ నుంచి కొంచెం కూల్ కావచ్చు వెదర్. అందుకే మనం త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా లాగేయాలి. గాయస్ మనం హైవే ఎక్కేసాం, నాగ్పూర్ హైవే.
ఇప్పుడైతే నాకు హైదరాబాద్ ఆ ట్రాఫిక్ నుంచి అయితే విముక్తి పొందింది. నాకైతే చుక్కలు కనిపించినాయి ఆ ట్రాఫిక్ లో. అసలు నాకు నా షూస్ తో సహా హీట్ లోపలికి వచ్చేస్తుంది, నా ఇంజన్ హీట్ అంత దారుణంగా ఉండే. ఇప్పుడే నాకు కిందగా కాలిపోతున్నాయి. ఈ తర్వాత ఎట్లా ఉంటుందిరా నాయన అనుకున్నాం, కానీ హైవే మీదకి ఎక్కిన తర్వాత అట్లా ఏం లేదు, కొంచెం కూలే ఉంది. సూర్యుడు అయితే మనకు బయటకు వచ్చేసిండు. మనకు టైం వచ్చేసి 7:51 అవుతుంది. ఇంకా మనకి 66 కిలోమీటర్ స్ట్రేట్ ఒకటే రూటు, ఇదే హైవే. ఇంకా తర్వాత ఎటు తిప్పుతో తెలియదు. కాకపోతే గూగుల్ తల్లి మాత్రం నన్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి చాలా అంటే చాలా చుక్కలు చూపించింది. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, చేద్దాం, చాలా టైం ఉంది మనకైతే. కాకపోతే మస్తు కవర్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి. స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఇంకా మనకి 4 hours చూపిస్తుంది ఆదిలాబాద్. నేనైతే ఆదిలాబాద్కి అయితే మ్యాప్ పెట్టాను, ఎందుకంటే నాగ్పూర్ నాకు అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచే 515 కిలోమీటర్లు చూపించింది. అంత దూరం వెళ్ళగలుగుతానా లేదా అనిపించింది. చూద్దాం. ఎనీవే అయితే అక్కడి వరకు వెళ్దాం, లేకుంటే ఆదిలాబాద్ వరకు అయినా స్టాప్ తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ డేనే అంత టైట్ కొట్టద్దు, అంటే ఐ మీన్ టైర్డ్ అయిపోవద్దు. అలసిపోయినాం అనుకో, నెక్స్ట్ మళ్ళీ మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా నైట్ ఎడిటింగ్ చేసేది ఉంటుంది. ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేద్దామని ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చాను. రిస్క్ అయితే తీసుకోవద్దు. నాకు తెలిసి అయితే ఈ రైడ్ నేను ఆల్రెడీ గోవా రైడ్లో ఇట్లనే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. నాన్ స్టాప్ కొట్టిన 600 అది పల్సర్ మీద. ఇంకా వర్షం వస్తుండే, చెప్పలేం వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ఏందనేది. ఇప్పుడైతే వర్షాలు వచ్చే సూచనలు అయితే ఏం లేవు, ఎందుకంటే మే తర్వాత వస్తాయి నాకు తెలిసి వర్షాలు. చెప్పలేం, వెదర్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు అనే నేను మొత్తం సెటప్ అయితే తీసుకున్నాను. రైన్ గేర్ కూడా అన్ని మొత్తం టోటల్గా ప్యాక్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే నాకు గోవా రైడ్ నుంచి అయితే నాకైతే ఎక్స్పీరియన్స్ కొంచెం వచ్చింది. కాకపోతే మీ దేవరకొండ నుంచి లదాఖ్ వరకు వెళ్తుండు అంటే నాటే జోకు. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మనం వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది. ఆదిలాబాద్ వరకు అయితే స్టాప్ అనుకున్నా, చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అయితే నేను డ్రైవ్ చేస్తాను. కానీ ఈ లారీల వల్ల అయితే ట్రాఫిక్ నాకు చాలా ఉంది. కింద సీట్ మొత్తం కాలిపోతుంది. అసలు ఎట్లా ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను హైదరాబాద్లోనే తీసుకుందాం అనుకున్నాను ఒక సీట్ కవర్, అంటే కంఫర్ట్ ఉండేటట్టు. కానీ అది రేట్ చాలా ఉండే. ఢిల్లీలో తీసుకుందాం. మనం ఢిల్లీలో ఎట్లా కొన్ని ఇంటర్కామ్ అవన్నీ తీసుకునేది ఉంది, అక్కడ తీసుకుందాం. మన కరుల్ బాగ్ అయితే తెలిసే కదా, మనం రెగ్యులర్ వెళ్ళే ఏరియానే అది కరుల్ బాగ్. అంటే నేను వెహికల్ తీసుకున్నప్పుడు, కార్లు ఎవరికైనా కావాలన్నప్పుడు వెళ్ళేది నేను. ఇప్పటికి నేను ఒక 4 times అయితే వెళ్ళాను అనుకుంటా కరుల్ బాగ్కి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ ఎక్కడ దొరుకుతుంది అనేది. మనం ఢిల్లీలో అయితే తీసుకుందాం. అప్పటి వరకు అయితే ఈ కష్టాలు అయితే మనం పడాల్సిందే. చూద్దాం. ఇప్పటికైతే కొంచెం చల్లగా ఉంది, సూర్యుడు వచ్చిండు, ఆయన సరే లోపలికే మునిగిపోతుండు, బయటికి వెళ్తుండు. మనమైతే ఇంకా వెళ్ళాలి. ముందర ఎండలు చెప్పలేం, రావచ్చు. అందుకే తొందరగా కవర్ చేయాలి. లొకేషన్ మాత్రం మస్తుంది, కూల్గా చూడాలి. ఇంకా ముందర వెదర్ ఏమైనా చేంజ్ కాకపోవచ్చు. మనం అయితే నాన్ స్టాప్ కొడుతూనే ఉండాలి. బ్రేక్ అయితే తీసుకుందాం, కొంతసేపటి తర్వాత తీసుకుందాం, ఇప్పుడేం లేదు. టిఫిన్కి అయితే తీసుకుంటా బ్రేక్ 10-11 గంటల తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడే ఏమవుతుంది, మనకి ఇప్పుడు 8 అవుతుంది, 7:54. ఇంకా చాలా టైం ఉంది. రే ఏంట్రా ఇది, పొగ పంచు పొగ అన్నట్టు ఉంది. పొగ చూడండి గాయస్ ఎట్లా కొడుతుంది, అది బ్లాక్. అసలు హెల్మెట్ తీసేసి పోతే ఇక్కడి నుంచి అక్కడికి పోయే వరకు సరికి అరే ఎవడరాను అంటారు. అంత నల్లగా అయిపోతాం దాని పక్క నుంచి వెళ్ళిపోతే. అందుకే స్పీడ్గా ముందరికి వచ్చేసాను. ఇప్పుడు గాలి అయితే ఫుల్ వస్తుంది గాలి. నా వాయిస్ ఎట్లా వస్తుందో ఏమో తెలియదు. ఒకసారి మనం లంచ్ బ్రేక్ అప్పుడు ఆగినప్పుడు చూసుకోవాలి. వెదర్ మాత్రం నాకైతే వెల్కమ్ చెప్తుంది. అజీజ్ దేవరకొండ వెల్కమ్ టు అవర్ డ్రీమ్ వరల్డ్ అంటుంది. చూద్దాం. ముందర కూడా ఇట్లా పోయే వరకు ఇట్లానే ఉంటే ఢిల్లీ వరకు ఆహా ఏమైనా ఉంటుందా. కానీ రోడ్ మాత్రం పిచ్చగా ఉంది. ఇంతసేపు ఎంత బాధపడ్డానో నేను అక్కడ ట్రాఫిక్లో, అంత రిలాక్స్ అవుతున్నాను. కాకపోతే నాకు ఒకటే కింద సీట్లు కాలిపోతున్నాయి. ఇంకా ఆరిఫ్ ఖాన్ కూడా టైట్ అవుతుంది. అసలు ఫస్ట్ తీసుకుంటే అయిపోయేది, కానీ మన బడ్జెట్ వల్ల ఆగాల్సి, ప్రతిదీ బడ్జెట్ వల్ల ఆలోచించాల్సి వస్తుంది నేనైతే. ఎందుకంటే ఈ రైడ్ చేయాలి, ఈ రైడ్కే ఎక్కువ అమౌంట్ ఎంత అవుతుందో ఏమో, అవేవి తీసుకోవాలి ఖర్చు. అసలు పాయింటే తీసుకోవద్దు అనుకున్నాను, కాకపోతే మనోడు ఒకడు హెల్ప్ చేసిండు, దానివల్ల తీసుకోవాల్సి వచ్చింది. అంటే మనీ పరంగానే హెల్ప్ చేసిండు, నాకైతే అంత ఖర్చు ఏం రాలేదు. వానికైతే థ్యాంక్స్ చెప్పాలి. పేరు చెప్పాలో వద్దో వాడికైతే కనుక్కోలేదు, చెప్పలేదు, అందుకే చెప్తలేను. చూద్దాం గైస్, మీరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు.
ఎవరి దగ్గరైనా నా వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలు. నాకు అదే చాలా పెద్ద హెల్ప్. కానీ ఇంట్లో అందరినీ వదిలి ఇంత దూరం వెళ్తున్నానంటే నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంట్లో మా వాళ్ళందరూ బాధపడుతారు. కాకపోతే అరే నీ డ్రీమ్ కదరా, వెళ్ళు, చాలా రోజుల నుంచి అంటున్నావు అని మా అమ్మ అయితే చాలా చేసింది. ఇంకా మా వైఫ్ అయితే చెప్పొద్దు, పచ్చడి వేయించి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతోటి పచ్చడి వేయించి అసలు లగేజ్ మొత్తం ప్యాక్ చేసిందంటే మా వైఫే. అసలు వెళ్ళొద్దు అని ఏడుస్తుండే. లాస్ట్ టైం నేను లదాఖ్ వెళ్దాం అన్నప్పుడు, లాస్ట్ టైం ప్యాక్ చేసుకున్నప్పుడు 1 month బ్యాక్ నేను ప్యాక్ చేసుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పోతా అంటేనే చాలా ఏడ్చింది. ఇంకా నేను కూడా డ్రాప్ అయినా, ఎందుకంటే ఎట్లా లదాఖ్ గేట్లు క్లోజ్ ఉన్నాయి కదా అన్నట్టు నేను కూడా డ్రాప్ అయిపోయాను. ఇప్పుడు కూడా అట్లనే చేసింది. కాకపోతే మొత్తం ప్యాక్ చేసి సెట్ చేసి ఇది ఇక్కడ అది అక్కడ, ఇది మర్చిపోయినావు అది మర్చిపోయినావు అని గుర్తు చేసి మరి ప్యాక్ చేసింది అయితే నా వైఫే. ఆమెకి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మావాడు అంటారు ఆరిఫ్ అండి నా కొడుకు. వాడు ఎట్లా ఏడుస్తాడా ఉంటాడా అనేది అయితే నాకు చాలా భయం అవుతుంది. ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. కొన్ని టోల్ గేట్ దగ్గర అయితే బైక్లకు కూడా ఛార్జ్ చేస్తారంట. మరి ఇక్కడ ఉందా లేదా తెలియదు, చూడాలి. నాకు తెలిసి అయితే 99% ఉండదు. నాకు తెలిసి అవుట్ ఆఫ్ స్టేట్ దగ్గర లేదా కొన్ని స్టేట్లలో ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే నేను కొంతమంది రైడర్లు వీడియోస్ చూసినప్పుడు అయితే బైక్లకు కూడా టోల్ వేసిరు. మరి చూడాలి. ఇప్పుడైతే నేను ఫ్రీగా అయిపోయినా. మన ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చేసింది. ఇప్పుడు మనం దాటుకుంటూ వెళ్తున్నాం, ముందుకు సాగుతున్నాం. నాకైతే ఏమంటారు, ఈ హైవే మీద వెళ్తున్నప్పుడు నాకైతే ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. అదైతే సాంగ్ మ్యూజిక్ వేసేద్దాం. సాహసం అనే సాంగ్ అయితే, ఆ మ్యూజిక్ అయితే ఒకసారి ప్లే చేద్దాం, ఎట్లా ఉంటుంది చూద్దాం. గైస్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. బస్సులో నుంచి ఎవరో నన్ను ఎట్లా చూస్తుంది చూడు. నేను క్రాస్ అవుదాం అనుకుంటా, ఇంకొక కిటికీ నుంచి చూడండి, ఆ డోర్ నుంచి గమ్మత్తుగా చూస్తుండు. నాకు తెలిసి అతను ఇక్కడ వాడు కాదు, అదర్ స్టేట్ వాళ్ళు అనుకుంటా. వెరైటీగా చూస్తుండే నన్ను అయితే. అరే ఏంట్రా ఈడు, ఎవడరా ఈడు, మొత్తం ప్యాక్ చేసుకొని ఎడికెళ్తుండు. వానికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, వెళ్ళాలని చాలా అనిపిస్తుంది. అట్లా చూసేటోళ్ళ దాంట్లో ఫస్ట్ నేను కూడా ఒకటి ఉండే. అరే ఇట్లా వెళ్తే ఇట్లా వెళ్ళాలి నేను కూడా అని చాలా ఉండే. నా డ్రీమ్ అయితే పోతుంది. చెప్పలేము ముందర ఎట్లా ఉంటుంది ఏందనేది. ఎన్ని సాహసాలు ఎదుర్కోవాలి, ఎన్ని కష్టాలు పడాలి, ఏం చేయాలి. ఊరికే డబ్బులు, మన గుండు బాస్ చెప్తారు కదా, ఊరికే డబ్బులు ఎవరికి రావని. ఊరికే డ్రీమ్స్ ఎవరికి పూర్తి కావు, కష్టపడాలి. ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదా, సాహసం సినిమాలో ఒక సాంగ్ అని, సాహసం అని ఒక్కటి సినిమాలో ఆ సాంగ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇంతసేపు అందరు అడ్డం వచ్చిర్రు, ఇప్పుడు వేసుకుందాం. డబల్ యాంగిల్లో 2 కెమెరాలలో సాంగ్ ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే. వెళ్తుండు మరి అతను రైడర్ అయినా కాదా చూడాలి. ఇండియా ఫ్లాగ్ అయితే పెట్టుకుండు, సేమ్ మన ఎక్స్పల్సే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏదైనా చూద్దాం. నేను చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆ బ్యాగ్ చూసి అసలు రైడర్ కాదా, ఎవరైనా నార్మల్గా, చాలా మంది నార్మల్గా ఇట్లా సైడ్కి పెట్టుకొని వెళ్తారు కదా, అంటే ఫార్మర్స్, వాళ్ళేమో అని అనుకున్నాను. కానీ చూద్దాం ఇప్పుడు. అతను రైడరే అనిపిస్తుంది నాకైతే. రైడరే టాప్ బాక్స్ ఉంది, మన సేమ్ ఎక్స్పల్స్. సెంటర్ స్టార్ట్ ఉంది, కాకపోతే సెంటర్ స్టార్ట్ వేయొద్దు. ఎక్కడి వరకు వెళ్తుండో చూడాలి. లదాఖ్ అయితే కథ మనం తోడైతే తీసుకోవచ్చు, అంటే మన తోడు ఉంటాడు, కలవచ్చు, ఫ్రెండ్స్ అయిపోవచ్చు. మీకు తెలియని విషయం ఏం తెలుసా, కర్ణాటక బండి యాక్చువల్లీ. అది కర్ణాటక అతను, నాకు తెలిసి కర్ణాటక, కేరళ కేఏ ఉంది. కర్ణాటక ఎక్కడికి వెళ్తుండో తెలియదు, అడుగుదాం. ఒకవేళ కలిస్తే అడుగుదాం, లేదంటే లేదు. కిందంగా అయితే కాలిపోతుంది. ఇక్కడ ఒక స్టాప్ తీసుకుందాం, టిఫిన్ చేసి అట్లనే బయలుదేరదాం. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఒక స్టాప్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకు. ఇక్కడ ఏదో అమ్మా సంగం ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. టిఫిన్ చేసి బయలుదేరదాం. ఇక్కడైతే చాలా దారుణంగా కిందగా కాలిపోతున్నాయి, పొగలు వస్తున్నాయి. బ్రేక్ తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. గాయ్స్ ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది.
ఇంకా బయలుదేరాము. ఇప్పుడైతే ఏదో సౌండ్ వస్తుంది. అచ్చా, ఆ ఫుట్ రెస్ట్ పెట్టేది ఉంది కదా మన బంపర్ది, దాని సౌండ్ వస్తుంది. టిఫిన్ అయితే పూరి తిన్నాం. ఇంకా మనకి ఇదే లాస్ట్ అనుకుంటా తెలంగాణ ఫుడ్. ఇప్పుడైతే బయలుదేరినాం. ఇంకా మనకి వచ్చేసి అరే లొకేషన్ పెట్టుకోలేదు, మొబైల్ జేబులో పెట్టేశాను. లొకేషన్ మళ్ళీ పెట్టుకోవాలి. నాగ్పూర్ వరకు వెళ్తానో లేదో నాకైతే డౌట్ కొడుతుంది. ఆదిలాబాద్ అయితే ఇక్కడనే పక్కనే ఉంది, 160 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇప్పుడు మేము టిఫిన్ చేసిన రూట్ నుంచి 160 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే. చూద్దాం మళ్ళీ లొకేషన్ ఒక 50 కిలోమీటర్స్ అట్లా పోయిన తర్వాత లొకేషన్ అయితే పెడతాను. ఇప్పుడైతే మనం వెళ్దాం ఇలా. ఇప్పుడైతే ఎండ వెళ్ళింది, మన టైం వచ్చేసి 9:11 అవుతుంది. ఆదిలాబాద్ అయితే 2 గంటల్లో కొట్టేయచ్చు, గంటన్నర లేదా 2 గంటల్లో వెళ్ళిపోతాం. కానీ ఇంకా ముందుకు వెళ్దామని నేను అనుకుంటున్నాను. ఏమవుతుందో చూద్దాం. నాగ్పూర్ వరకు అయితే వెళ్దాం. ఎంతవరకు అయితే అంతవరకు మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాగ్పూర్ అంటే నాకు తెలిసి రీచ్ కాననుకుంటా, ఎందుకంటే ఇంకా 400 ఏమో ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం ఎంత అయితే ఎంత. కానీ రిస్క్ మాత్రం తీసుకునేది లేదు ఈ రైడ్లో. ఎందుకంటే లాస్ట్ టైం గోవా రైడ్లో రిస్క్ తీసుకుని చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. ఎందుకైనా వచ్చిండ్రా బాబు అనిపించింది, అలా అంత కష్టం పడ్డాను. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎక్కడి వరకు వెళ్తే ఎక్కడిగా ఆరామ్సే జానా అప్పుడు. గాయస్ ఇక్కడైతే యాక్సిడెంట్ అయిందంటుంది. ఈడవడం మీదికే వస్తుండు వాళ్ళగాడు. ఓ బైక్ యాక్సిడెంట్ అయింది గాయస్. ఓ మై గాడ్, ఒకసారి ఆగైతే చూద్దాం అసలు ఏమైంది. ఏమైందనా? ఏమైంది? ఇప్పుడే అయిందా? బైక్ మీద ఒక్కడేనా గాయస్? అసలు ఏ మాటలు అయితే వినొద్దు అనుకుంటాను నేను జర్నీలో, అదే వినాల్సి వస్తుంది నాకు. లగాలే అరే, లగాలే లగాలే దెక్కా అవుతుంది. వెళ్ళైతే చూద్దాము అసలు ఏమైందో. ఇప్పుడే జస్ట్ అయిందంట యాక్సిడెంట్. లారీ వచ్చి బ్రేక్ డౌన్ ఏమో అయిందంట. లారీ వచ్చి గుద్దేసిందంట. చూసొద్దాం గాయస్ అసలు ఏమైంది. ఓ మై గాడ్, అసలు రైడ్లో అసలు ఏదైతే వినొద్దు అనుకుంటానో ప్రతిసారి అదే వినాల్సి వస్తుంది. ఓహో పడిపోయింది అబ్బా మొత్తం గ్లామర్ బండి. ఓ షట్, చాలా దారుణంగా జరిగింది. ఇప్పుడే అయిందా సార్? ఇప్పుడే అయిందా సార్? చూడండి ఇంకా రక్తం అయితే వెళ్తుంది ముక్కు నుంచి. ఇప్పుడే జస్ట్ అయినట్టుంది. బండ్ల నుంచి పెట్రోల్ అయితే కారుతుంది. ఇంకా బంపర్కి అయితే గుద్దిండి అనుకుంటా నాకు తెలిసి. ఒకటేసారి బ్రేక్ వేసినట్టుంది లారీ అతను. గేస్ అక్కడ చూడండి, బంపర్కి అయితే గుద్దిండు. చూడండి గైస్, ఇప్పుడే ఈ బ్రిడ్జ్ బాగుందని థంబ్నెయిల్ అయితే దిగాను ఫోటో. ఎందుకంటే మళ్ళీ ముందర ఇంతకంటే మంచి లొకేషన్ ఉండదా అని ఇప్పుడే థంబ్నెయిల్కి అయితే ఒక ఫోటో దిగాను. ఎండ మాత్రం అప్పుడే స్టార్ట్ అయింది, 10:30 అవుతుంది. లోపల మొత్తం తడిచిపోయింది జాకెట్ లోపల. ఎక్కడైనా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత కొడతాం. ఇక్కడ నుంచి మనకి ఆదిలాబాద్ 121 ఉంది. ఇంకా కొంచెంసేపు ఆగి మళ్ళీ వెళ్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆదిలాబాద్లో తీసుకుంటాను ఫస్ట్ స్టాప్. తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చాలా ఎక్కువ ఒక 500 అంతా కొడతాం. నాగ్పూర్
దాటేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రోజు అయితే అంత రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే మనం ఊరు నుంచి బయలుదేరినాం కదా. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉంటే నాగ్పూర్ వరకు కొట్టొచ్చు, కానీ మనం అక్కడి నుంచి వెళ్ళడం వల్ల బ్రేకులు తీసుకోవడం వల్ల చాలా లేట్ అయింది. పచ్చని పొలాలు ఉన్నాయి. లాస్ట్ వెనక ఏమో వర్షం పడ్డట్టుంది. అక్కడ కొంచెం కూలే ఉండే, కొంచెం దూరం రాగానే ఇంకా ఎండ దంచి కొడుతుంది. ఏం హీట్ అంతే. అసలు ఆ యాక్సిడెంట్ చూడంగానే నాకైతే చాలా భయమైంది. జస్ట్ అప్పుడే అయింది. లారీ అతను సడన్ బ్రేక్ కొట్టడం వల్ల వెనకంగా వచ్చి గుద్ది అక్కడనే పడిపోయాడు. బంపర్ని గుద్దిండంట. చాలా డేంజర్, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకొని నడపాలి. అతనికి హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా డ్యామేజ్ అయింది. అసలు మెయిన్ హెడ్కి తగిలింది. హెల్మెట్ లేదు అతనికి. హెల్మెట్ ఉంటే మ్యాక్సిమం తగలకపోవచ్చు, బతికేవాడు. హెల్మెట్ లేకపోవడం వల్ల తల బలిగింది. ముక్కు నుంచి రక్తం ఇంకా కాడుతుంది ఇప్పటికైతే. హెల్మెట్ ఉంటే చాలా సేఫ్ గైస్. ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత పర్ఫెక్ట్ రైడర్ అయినా సరే హెల్మెట్ ఖచ్చితంగా, సేఫ్టీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. మెయిన్ హెల్మెట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సేఫ్టీ అంటే అందరి దగ్గర జాకెట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హెల్మెట్ అయితే ఖచ్చితంగా వాడండి, ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే ఇప్పుడు చూసినా కదా, నా కళ్ళతో చూసింది కదా, మీరు కూడా చూసారు కదా వీడియో. మీకోసమనే నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని, ఎక్కడైనా చెట్లు అయితే చల్లగా మంచిగా ఉన్నాయి, పెద్దగా చెట్ల కింద అయితే కూర్చుందాం. ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే వెహికల్ మీద కూర్చొని కిందంగా కాలిపోతుంది. ఇంకా ఈ ఎండ ఒకటి మధ్యలో చాలా దారుణంగా కొడుతుంది గైస్. ఈ రాళ్ళు చూడండి, ఎవరో వేసినట్టే ఉన్నాయి ఈ రాళ్ళు అయితే. అది గుట్ట లెక్క లేదు, దేని లెక్క లేదు. ఎవరో తెచ్చి అక్కడ దాచిపెట్టుకున్నట్టు లేదా వేసినట్టు, ఒకదాని మీద ఒకటి. ఇదేదో అప్పటి పరిపాలన అనుకుంటా నాకు తెలిసి. నాగ్పూర్ స్టేట్ పోవాలి చూడండి గైస్. ఇలాంటి దగ్గర మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయినా వీడియో తీసుకుంటూ. యాక్చువల్లీ నాకు ఆ బోర్డు కనిపించడం వల్ల సేఫ్ సైడ్ అయింది, లేకుండా నేను అటు వెళ్ళిపోదు. ఆదిలాబాద్, నాగ్పూర్, ఆదిలాబాద్ ఇంకా 112 కిలోమీటర్లు ఉంది. గంటలో వెళ్ళిపోవచ్చు, కానీ నేనే స్లో వెళ్తున్నాను, ఎందుకంటే ఎండ చాలా అయింది. 10:30కి ఇంట్లో ఎండ కొడితే 1-2 గంటలకి ఏం కావాలి పరిస్థితి. గైస్ చూడండి, ఇక్కడి నుంచి అయితే మనకి నాగ్పూర్ 90 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే హింగానా ఘాట్ దగ్గరికి అయితే ఆగినాం హైవే మీద. ఇక్కడ నుంచి డౌన్లో కింద రూమ్స్ ఉన్నాయంట, ఓవే రూమ్స్. ఇప్పుడు ఒక అన్న కట్టితే చెప్పిండు. ఇప్పుడైతే ఇక్కడి వరకే స్టాప్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మనకి నాగ్పూర్ వచ్చేసి 90 కిలోమీటర్స్ ఉంది. ఈ రైడ్ ఇక్కడి వరకే అయిపోతుంది అనుకుంటా. రూమ్ వరకు అయితే వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే. గైస్ చూడండి, ఇక్కడనే ఒక ఓయో రూమ్ దొరికింది. కాకపోతే ఇది చాలా ఓల్డ్గా ఉంది. చూడండి, పాత బంగ్లా లెక్క ఉంది. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను, సేఫే అంట. మొత్తం ఇక్కడ అడవిలో ఉంది ఓయో రూము. ఎవరు పెట్టిరో ఏమో, కానీ రూమ్ అయితే నార్మల్గా ఉంది. ఏసీ రూమ్ తీసుకున్నాం, 1000 రూపీస్లో దొరికింది. కాకపోతే వైఫై లేదు. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్తున్నాను, చూపిస్తాం ఎలా ఉందో రూమ్. చూడండి గైస్, ఫ్రెష్ అయితే అయిపోయాను రూమ్కి వచ్చి. ఇదే మా రూము. చూడండి, నా బ్యాగ్లన్నీ ఇక్కడ వేసేసాను. ఇదే తక్కువలో దొరికిందంటే ఇదే. కాకపోతే ఇంత నీట్గా అయితే లేదు. ఏసీ కూడా ఉంది. ఏసీ లేకుండా వద్దని చెప్పిన. మన జాకెట్ పాయింట్ అయితే ఇక్కడ పెట్టేశాను.